ఆంధ్రప్రదేశ్లో విపక్షాలన్నీ ఏకమవుతాయా? జగన్ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారా? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా సాగుతోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడారు. బీజేపీ హైకమాండ్ నుంచి పవన్ కళ్యాణ్కు మంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్కు పోటీగా విపక్షాలన్నీ ఏకమవుతాయా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? కుమార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారిపోయారు. గత ఎన్నికల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేనకు కేవలం 6% ఓట్లు వచ్చినప్పటికీ అప్పుడు అంతా పని అయిపోయింది అనుకున్నారు. కానీ లాస్ట్ 3 ఇయర్స్గా పవన్ కళ్యాణ్ ఓడిపోయినా సరే, 2 చోట్ల స్వయంగా తాను ఓడిపోయినా సరే ఆయన తన పోరాటాన్ని కంటిన్యూ చేయడంతో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ముఖ్యంగా తన సొంత సామాజిక వర్గంలో కొంత సింపతి ఫ్యాక్టర్ కూడా పవన్ కళ్యాణ్ వైపు పనిచేస్తుంది. వైజాగ్లో పవన్ కళ్యాణ్ ఏదైతే షో చేశారో దానివల్ల ఆయనకి చాలా సింపతి వచ్చింది. ఎట్ ది సేమ్ టైం వైసీపీ మంత్రులు మీద జనసేన కార్యకర్తలు దాడులు చేశారని పవన్ కళ్యాణ్ అడ్డుకోవడం, ఇదంతా కూడా కొంత పవన్ కళ్యాణ్కి ఆ 2-3 రోజులు ప్లస్ అయిందనే చెప్పాలి. ఆ తర్వాత విజయవాడకు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కళ్యాణ్ కలవడం, రాజకీయ పరిణామాలు చాలా చక్కచక్కా జరిగిపోయాయి. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు ఈ సందర్భంగా వైజాగ్ ఇన్సిడెంట్ తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కలవడంతో అప్రమత్తమయ్యారు. ఎందుకంటే జనసేన 2019 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ కాకుండా బీజేపీ మిత్రపక్షంగా వాళ్ళు వెళ్ళిన పరిస్థితి, బీజేపీతో పవన్ కళ్యాణ్ వెళ్ళిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో కొంత టీడీపీ వైపు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నారు అనడంతో బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది. వైజాగ్ ఇన్సిడెంట్ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్కి ఫోన్ వచ్చింది. మీ యోగక్షేమాలు కనుక్కోమన్నారు ప్రధానమంత్రి అంటూ ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న హితేన్ రాజ్ అనే అధికారి పవన్ కళ్యాణ్కి స్వయంగా ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ యోగక్షేమాలని ప్రధానమంత్రి కనుక్కోమన్నారు, ఎలా ఉన్నారు మీరు, వైజాగ్ ఇన్సిడెంట్ తర్వాత వైజాగ్లో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటే జవాబు చెప్పారు, నేను ప్రజల్లో పోరాట పడేవాడిని, ఇటువంటి ఈ అధికార పార్టీ ఎంతగా మమ్మల్ని మా కార్యకర్తల్ని వేధించినా సరే దాన్ని ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ప్రధానమంత్రి కార్యాలయ అధికారికి ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు విజయవాడలో పవన్ కళ్యాణ్ను వచ్చి కలిసినప్పుడు వెంటనే పార్టీ పెద్దలు గ్రహించారు పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడన్న నేపథ్యంలో ఢిల్లీకి వాళ్లే పిలిపించారు. పిలిపించడమే కాకుండా ప్రత్యేక విమానం పవన్ కళ్యాణ్కి అరేంజ్ చేశారు. బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడి ఢిల్లీకి ఆహ్వానించారు. నేరుగా ఆయన్ను సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్లో, ఢిల్లీలో నార్మల్గా జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అది కాకుండా ప్రత్యేక విమానం సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. లాస్ట్ శనివారం ఈ మీటింగ్ జరిగింది. మొన్న శనివారం రోజు ఈ సమావేశం, అంటే 22వ తేదీన, అక్టోబర్ 22వ తేదీన ఈ సమావేశం జరిగింది. బిఎల్ సంతోష్ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ని తీసుకెళ్లారు. ఈ శనివారం రోజున పవన్ కళ్యాణ్ని శనివారం రోజున తీసుకెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అమిత్ షాతో 2-3 ప్రశ్నలు ఆయన సంధించారు. ఒకటి, వైఎస్ జగన్ మీద బీజేపీ స్టాండ్ ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే వైఎస్ జగన్కు వ్యతిరేకంగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను తీవ్ర స్థాయిలో పోరాడుతుంటే బీజేపీ మాత్రం ఆ విధంగా ఎందుకు పోరాడటం లేదు అని ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. సో కుశల ప్రశ్నలు అయిన తర్వాత అమిత్ షా ఒకటే చెప్పారు, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మీరు 2019 తర్వాత మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం కానీ, పబ్లిక్లో కలిసి వెళ్తున్న తీరు, కౌలు రైతు యాత్ర, ఇవన్నీ కూడా మమ్మల్ని ఇంప్రెస్ చేశాయి. ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంది, జనసేనకు పవన్ కళ్యాణ్కు మంచి భవిష్యత్తు ఉంది, మీ పోరాటం కంటిన్యూ చేయండి అని ఆయన సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రశ్నకు అమిత్ షా ఒకటే జవాబిచ్చారు, వైసీపీ విషయంలో తాను వ్యక్తిగతంగా తాను అనుకూలమని కాదు, వ్యతిరేకమని కాదు, తనకు కూడా చాలా ఒత్తిడి ఉంది ఆర్ఎస్ఎస్ నుంచి, ఇతర బీజేపీలో ఉన్న కొద్దిమంది రాష్ట్ర నాయకుల నుంచి చాలా ఒత్తిడి ఉంది. వైసీపీకి ప్రోగా వెళ్ళడం వల్ల
ఎటువంటి లాభం జరగదు అని. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొంత జగన్ పట్ల సానుకూలంగా ఉన్నారని అమిత్ షా పవన్ కళ్యాణ్కు చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేశారు. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ టూర్కు వచ్చినప్పుడు జగన్ను దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించారు. మోడీకి దత్తపుత్రుడు జగన్ అని వ్యాఖ్యానించడం ఎంత మేరకు సమంజసం? వైసీపీతో ఒకవైపు జనసేనతో మీరు పొత్తని చెప్తూ ఇంకోవైపు జగన్ను దత్తపుత్రుడు అంటే మా బీజేపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఎదుగుతాయని ఆయన అమిత్ షాను ప్రశ్నించినప్పుడు అమిత్ షా ఇదే జవాబు చెప్పారు. ప్రధానమంత్రి మోడీ కొంత సానుకూలంగా ఉన్నారు జగన్ పట్ల. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పుడు అనవసరంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత సీన్ లేనప్పుడు, అంటే అధికారంలోకి వచ్చే స్థాయి లేనప్పుడు ఎందుకు జగన్ను శత్రువు చేసుకోవడం అన్న ఉద్దేశంతో మోడీ ఉన్నారని పవన్ కళ్యాణ్కి అమిత్ షా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో మీరు కనుక పోరాటం పెంచి వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన స్టాండ్ మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని ఇష్యూస్లో కూడా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి, డెఫినెట్గా బీజేపీ మీతో ఉంటుంది. ఇంకా ఎలక్షన్కు చాలా సమయం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కు 2 సంవత్సరాల సమయం ఉంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎర్లీ ఎలక్షన్స్ మీద అమిత్ షాకు క్వశ్చన్ వేసినట్టు తెలుస్తుంది. ముందస్తు ఎన్నికల్లో ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా జగన్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ? దానికి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశమే లేదు. 2024 ఏప్రిల్ మేలోనే అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. ఇంకా 1.5 year సమయం ఉంది. కాబట్టి మీరు పబ్లిక్ ఇష్యూస్ వెళ్ళండి. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రమైతే డెఫినెట్గా నరేంద్ర మోడీ కూడా తన స్టాండ్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది అని పవన్ కళ్యాణ్కు అమిత్ షా సూచించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కావాలి అని నరేంద్ర మోడీకి సూచించండి అని అమిత్ షాకు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే అమిత్ షా ఒకటే అన్నారు, వైసీపీకి కాదని ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది, బీజేపీకి ఏముంది? ముఖ్యంగా నరేంద్ర మోడీకి వైసీపీ పట్ల జగన్ పట్ల సానుభూతి ఉండడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు వైఖరిని అమిత్ షా కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తుంది. 2014 తర్వాత 4 సంవత్సరాలు బాగానే ఉండి ప్రత్యేక హోదా పేరుతో ముందుగా ప్రత్యేక హోదా విషయంలో పట్టుబట్టకుండా ప్యాకేజీ తీసుకొని చివరిలో ఎన్నికల సమయంలో మమ్మల్ని బాగా బ్లేమ్ చేశారు. పైగా ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బయటికి రావడం కాకుండా నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితం మీద కూడా చాలా విమర్శలు చేశారు. యశోదా బెన్ ఆయన నరేంద్ర మోడీ భార్య విషయంలో వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. అట్లాగే అమిత్ షాను తిరుపతి పర్యటనలో వస్తే కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాళ్లు వేయించారు. నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగిరేయించారు. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టిలో ఉన్నాయి. అందుకని చంద్రబాబు నాయుడిని 2 సార్లు చంద్రబాబు నాయుడు తోటి నరేంద్ర మోడీ ఎదురు దెబ్బతిన్నారు. ఒకసారి గుజరాత్ అల్లర్ల సమయంలో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని 2001లో గట్టిగా డిమాండ్ చేశారు వాజ్పేయిని. ఆ తర్వాత మొన్న 2018లో చివరి సంవత్సరంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నరేంద్ర మోడీ మీద వ్యక్తిగతంగా దాడికి దిగారు. కాబట్టి ఆయన మీద మంచి ఒపీనియన్ లేదు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేందుకు మేమెందుకు సహకరిస్తామని అమిత్ షా పవన్ కళ్యాణ్కు కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తుంది. అంటే ఒకవేళ గనక వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ వ్యతిరేకంగా వెళ్తే గనక చంద్రబాబును సీఎంగా అయితే ఒప్పుకోం, కావాలంటే మీరు బాగా ఫైట్ చేస్తున్నారు, మిమ్మల్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కనుక చంద్రబాబు అంగీకరిస్తే అటు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కలిసేందుకు అవకాశం ఉంటుంది, కానీ చంద్రబాబును సీఎం చేసేందుకు మేము ఒప్పుకోం. ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీతో చాలా అండర్స్టాండింగ్తో ఉన్నారు. నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ప్రతి బిల్లులో కూడా కేంద్ర ప్రభుత్వంలో మద్దతు ఇస్తూ వస్తున్నప్పుడు ఆయన్ని కాదనుకొని మేము చంద్రబాబును ఎందుకు సీఎం చేయాలని అమిత్ షా పవన్ కళ్యాణ్తో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కావాలంటే చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి రానివ్వండి, ఎలాగూ ఆయనకు రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన్ని నరేంద్ర మోడీ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా చేస్తాం. 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, దానిలో టీడీపీకి అవసరమైతే పార్లమెంట్ సీట్లు ఎక్కువిద్దాం. రాష్ట్రంలో మాత్రం మీరు మిమ్మల్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కనుక టీడీపీ ఒప్పుకుంటే బీజేపీ సిద్ధంగా ఉంటుంది. అందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ, టీడీపీ,
జనసేన మూడు కలిసి పోటీ చేసేందుకు సిద్ధం. కానీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా బీజేపీకి కూడా అంత పెద్ద స్టేచర్ ఉన్న నాయకులు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా అంగీకరిస్తే, నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే కనుక మేము డెఫినెట్గా మద్దతు ఇస్తాం. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడుగా వస్తే నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఆ తర్వాత పనిచేసేందుకు సిద్ధంగా ఉంటే, కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ క్యాబినెట్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉంటే కనుక ఆయన కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావచ్చు. బట్ చంద్రబాబు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా లేకపోతే తెలుగుదేశం పార్టీకి అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మద్దతు చేయడానికి, సపోర్ట్ చేయడానికి అయితే మేము సిద్ధంగా లేం. డెఫినెట్గా జనసేనకు భవిష్యత్తు ఉంటుంది, పవన్ కళ్యాణ్కు భవిష్యత్తు ఉంటుంది. ఇదే విధంగా పోరాటం చేస్తే అని కూడా అమిత్ షా పవన్ కళ్యాణ్కు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే క్లియర్, భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయితే క్లియర్. ఒకటి, ఇప్పుడున్న పరిస్థితిలో వైఎస్ జగన్కు నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా వ్యతిరేకంగా లేరు. ఆర్ఎస్ఎస్ నుంచి కొంత ఒత్తిడి వస్తుంది. క్రిస్టియన్ కన్వర్షన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి జగన్ పాలనలో. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఒత్తిడి అయితే భారతీయ జనతా పార్టీ మీద వస్తుంది. కానీ అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాల్సింది అమిత్ షా కాదు, జేపీ నడ్డా కాదు. పొత్తుల మీద అల్టిమేట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీదే ఫైనల్ డిసిజన్ అవుతుంది. నరేంద్ర మోడీ జగన్ పట్ల సింపథెటిక్గా ఉన్నారు, అదే సమయంలో పవన్ కళ్యాణ్ పట్ల కూడా ఆయన సానుకూలంగానే ఉన్నారు. కానీ చంద్రబాబు మీద అయితే ఆయన కోపం పోలేదు. చంద్రబాబు నాయుడిని మొన్న ఢిల్లీలో జరిగిన మీటింగ్ సందర్భంగా 5 నిమిషాల మీటింగ్ జరుగుతూనే అప్పుడు చాలా రాశారు టీడీపీతో మళ్ళీ కలుస్తుందని. కానీ ఇంకా కూడా నరేంద్ర మోడీకి అయితే చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంది. బట్ అమిత్ షా వీళ్ళందరికీ కూడా కొంత న్యూట్రల్గా ఉన్నారు. ఏదైనా రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్ అన్న న్యూట్రల్గా అయితే ఖచ్చితంగా ఉన్న సందర్భం. మొన్న రీసెంట్గా అమిత్ షా పుట్టినరోజున చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ. చాలామందికి అమిత్ షా రిప్లై ఇచ్చారు, కానీ చంద్రబాబుకు మాత్రం రిప్లై ఇవ్వలేదు. ఇది కూడా ఒక ఇండికేటర్ ఇంకా బీజేపీ హైకమాండ్ చంద్రబాబు మీద ఎంత కోపంగా ఉందని చెప్పడానికి. బట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాన్ని మాత్రం బీజేపీ హైకమాండ్ గుర్తించింది. ఆయన చంద్రబాబుతో తమను వదిలి చంద్రబాబుతో వెళ్లేందుకు బీజేపీ హైకమాండ్ మాత్రం ఇప్పుడు సిద్ధంగా లేదు. తమతోనే పవన్ కళ్యాణ్ కలిసి ఉండాలని భావిస్తుంది. ఎన్నికల సమయంలో ఏ విధంగా అంటే ఆ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో కొంత పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అనుకున్నారు. బట్ ఖచ్చితంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్కు ఫోన్ రావడం, ఆ తర్వాత నేరుగా బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ అమిత్ షా దగ్గరికి ప్రత్యేక విమానం అరేంజ్ చేసి తీసుకెళ్లడం, ఇవన్నీ చూస్తే జనసేన పట్ల ఖచ్చితంగా జనసేన వదులుకోవద్దన్న భావనలో బీజేపీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్గా ప్రపోజ్ చేసేందుకు కూడా కేంద్ర బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉంది, ఒకవేళ ఆయన పోరాటాలు కనుక కంటిన్యూ అవుతాయి కనుక. ఇది అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మీటింగ్కి సంబంధించి అత్యంత విశ్వసనీయ వర్గాలు మనకు అందించిన సమాచారం. కుమార్, అయితే భరత్, అంటే ఆంధ్రప్రదేశ్లో విపక్షాలన్నీ ఏకమైతే మరి వైసీపీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? అసలు వైసీపీలో ఏం డిస్కషన్ జరుగుతుంది? అంటే వైసీపీ విపక్షాలన్నీ ఏకం కాకుండా ఉండాలని చూస్తుంది. టీడీపీ బీజేపీ ఏకమైతే కానీ నష్టమేం లేదన్న సిచ్యువేషన్లో ఉంది. అదే సమయంలో బీజేపీకి వైసీపీ దూరం జరగాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. సిబిఐ కేసులు ఉన్నాయి జగన్ మీద. కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా అని ఎలక్షన్ ముందు అన్నారు. బట్ ఆ తర్వాత ఏమన్నారు, వాళ్ళకు ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో మేము ఏం చేయలేమన్నారు. పైగా నరేంద్ర మోడీ జగన్ను ఇష్టపడుతున్నారు. ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్పులు చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో అప్పులు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కు అవకాశం ఇస్తున్నారు. నిర్మలా సీతారామన్ మొన్న కూడా తిరుమల వచ్చి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా రెండుగా జరిపోయింది. టీడీపీ అనుకూలురు, వైసీపీ అనుకూలురు. సోము వీర్రాజు, సునీల్ దేవదర్ ఇటువంటి వాళ్ళంతా, జీవీఎల్ నరసింహారావు ఇటువంటి వాళ్ళంతా వైసీపీ అనుకూలంగా ఉన్నారు. టీడీపీ అనుకూలుగా సుజనా చౌదరి, సీఎం రమేష్, తర్వాత పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వీళ్ళంతా టీడీపీ అనుకూలుగా మారిపోయిన సిచ్యువేషన్. కొద్దిమంది ఏమో వైసీపీ మీద ఫైట్ చేయమంటారు, కొద్దిమంది ఏమో టీడీపీ మీద మనం వెళ్ళకూడదు అంటున్నారు. సో అల్టిమేట్గా ఇక్కడ వైసీపీ అయితే క్లియర్గా ఉంది, ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో వెళ్తుంది. బీజేపీతో పొత్తు అయితే ఉండదు, బట్ బీజేపీతో అండర్స్టాండింగ్తోనే ఎన్నికలకు వెళ్ళాలి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో 2019లో చంద్రబాబు నాయుడిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చాలా ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా ఈసీ ఆ ఎలక్షన్ సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చేశారు. చీఫ్ సెక్రటరీని బదిలీ చేసిన సిచ్యువేషన్. హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడుకు ఫండింగ్ రాకుండా ఆపారు. ఈడీ రైట్స్
సిబిఐ రైట్స్ అప్పుడు పార్టీలో ఉన్న గల్లా జయదేవ్ మీద, సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరి మీద కూడా చేయించిన సిచ్యువేషన్. సో ఎన్నికల్లో 2024 పార్లమెంటు, అసెంబ్లీ రెండు ఒకటేసారి జరుగుతాయి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అప్పుడు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలని వైసీపీ భావిస్తుంది. నరేంద్ర మోడీతో, అమిత్ షాతో జగన్ అయితే మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దగ్గర కావద్దు బీజేపీకనే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఎస్పెషల్లీ అదే టాస్క్ మీద ఉన్నారు. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని విజయసాయిరెడ్డి విమర్శిస్తూనే వస్తున్నారు. అయితే కాంగ్రెస్ కూడా ఆసక్తికరంగా రాహుల్ గాంధీ 4 రోజుల పాటు పాదయాత్ర చేశారు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ విమర్శించలేదు. తెలంగాణలో కేసీఆర్ని విమర్శించారు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ను విమర్శించలేదు. రాహుల్ గాంధీ కూడా ఏం భావిస్తున్నారంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అటు చంద్రబాబు అయినా, ఒకవేళ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ ఉంటే అటు చంద్రబాబు అయినా జగన్ అయినా మా వైపు వస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి స్టేక్స్ లేవు కాబట్టి జగన్ ఎందుకు విమర్శించడం అని ఎక్కడా నేరుగా విమర్శించలేదు. రాజధాని విషయంలో మాత్రం మేము రైతులకు అండగా ఉంటామని ఒక మాట చెప్పారు తప్ప నేరుగా రాహుల్ గాంధీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించలేదు. సో వైసీపీ స్టాండ్ అయితే క్లియర్. ఇప్పుడైతే బీజేపీతో సేల్ అవుతుంది. 2024 ఎన్నికల తర్వాత మళ్ళీ ఏ విధంగా ఉంటుందో అన్నది వాళ్ళు అప్పుడు ఆలోచించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ని సేమ్ ఇదే విధంగా దత్తపుత్రుడు, ప్యాకేజ్ కళ్యాణ్, ఈ విధంగా విమర్శలు చేసేందుకే వైసీపీ మొగ్గు చూపుతుందని అనుకోవచ్చు. కుమార్, అయితే భరత్, అంటే ఈ సిచ్యువేషన్లో జనసేన నేతల వైఖరి ఎలా ఉండబోతుంది? ఎస్, అంటే జనసేన నేతల వైఖరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొంత కన్ఫ్యూజన్లో ఉండి భారతీయ జనతా పార్టీ ఎందుకు వైసీపీని ఇంకా సపోర్ట్ చేస్తూ వస్తుంది, వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం, బీజేపీతో మన అవసరమైతే తెగతెంపులు చేసైనా సరే కొంత టీడీపీ ప్రోగానే పవన్ కళ్యాణ్ ఉన్నారని మనం చెప్పొచ్చు. అందుకని మొన్న నిజానికి వైజాగ్ ఘటనతో చాలా పెద్ద మైలేజ్ పవన్ కళ్యాణ్కి వచ్చింది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవడంతో ఆ మైలేజ్ అంతా పోయిందని కొద్దిమంది భావిస్తున్నారు. ఆ షో అంతా చంద్రబాబు నాయుడు హైజాక్ చేశారు. పవన్ కళ్యాణ్కి వచ్చిన మైలేజ్ని ఈ చివరి నిమిషంలో ఆయన కలిసి కొంత సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. 2-3 రోజుల పాటు ఆయన కష్టపడితే ఈయన వచ్చి ఆయన కలిసి మళ్ళీ దీని అంతా వేస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎంత చాణక్యుడో తెలుసు అని టీడీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఒకటే, ఖచ్చితంగా ఆయన ఇప్పటికిప్పుడు బీజేపీతో తెగతంపులు చేసుకోరు. బట్ ఎట్ ది సేమ్ టైం ఆయన 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు దిశగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబుతో 1-to-1 మీటింగ్లో కూడా ఇప్పుడు రాజకీయాలు మనం మాట్లాడొద్దు, తర్వాత చూద్దామని. బట్ సన్నిహిత మిత్రులతో మాత్రం మనం 2019లో సింగిల్గా వెళ్ళి నష్టపోయాం. కనీసం 40-50 సీట్లైనా అడుగుదాం, అడిగి గట్టి క్యాండిడేట్స్కి, యువకులకు అవకాశం ఇద్దాం. 2029లో నాకు డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుందన్న భావంతోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో అందులో భాగంగానే ఆయన ఇప్పుడు వెళ్ళబోతున్నారు. ఈ అగ్రెసివ్గానే కొంత వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది జగన్ మీద. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో టూర్ చేయబోతున్నారు అని నాకు అందుతున్న సమాచారం మేరకు. పవన్ కళ్యాణ్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కౌలు రైతుల భరోసా యాత్రకు వెళ్ళబోతున్నారు. కౌలు రైతులకు పరామర్శిస్తారు. అక్కడ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ టూర్ చేస్తే వైసీపీ నేతలు మళ్ళీ గొడవ చేస్తారు. ఆ గొడవనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి. ఎంత వైసీపీ నేతలు ప్రతిఘటిస్తే అంత మైలేజ్ వస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఉన్న ది బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఆయన బీజేపీతో సేల్ అవుతూనే టీడీపీతో కూడా సానుకూల వాతావరణంలోనే టీడీపీతో కూడా ఫ్రెండ్లీగా ఉండే దిశగానే ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అల్టిమేట్గా ఆయన ఏం జగన్మోహన్ రెడ్డే డేంజరు రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీ కంటే అన్న భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. జగన్కు వ్యతిరేకంగా పోరాటం చేయడమే లక్ష్యంగా భావిస్తున్నారు. అందుకు ఆయన అవసరమైతే తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళేందుకే సిద్ధంగా ఉన్నారు. సో అల్టిమేట్గా పవన్కు మీరు సీఎం అయినా సిద్ధమని చెప్పినప్పటికీ అందుకు తెలుగుదేశం పార్టీ అయితే డెఫినెట్గా అంగీకరించకపోవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రో లేకపోతే లోకేష్ ముఖ్యమంత్రో అని అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్గా డెఫినెట్గా అంగీకరించారు. బట్ పవన్ కళ్యాణ్ అయితే ఫైటింగ్కి అయితే సిద్ధమయ్యారు. ఎట్ ది సేమ్ టైం అమిత్ షా కేంద్ర మంత్రులు గుర్తించడం మొన్న వైజాగ్ పర్యటనలో జరిగిన దాని పట్ల ఆయన కూడా సంతోషంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కుమార్, అయితే భరత్, అంటే విపక్షాలన్నీ ఏకమై పవన్ కళ్యాణ్ని నిలబెడితే కాంగ్రెస్ నుంచి చిరంజీవిని తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు? చిరంజీవి రాజకీయాలకు దూరం అయ్యారు. 2014 ఎన్నికల తర్వాత
ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న దాఖలాలు లేవు. రాజ్యసభ సభ్యత్వం ఆయన 2018 వరకున్న 15-16 వరకు ఆయన రాజ్యసభకు వచ్చారు. ఆ తర్వాత చివరి 2 సంవత్సరాలు రాజ్యసభకు కూడా వెళ్ళలేదు. చివరిసారిగా ఆయన పొలిటికల్ కామెంట్ చేసింది రాజమండ్రి పుష్కర ఘాట్ సంఘటన జరిగినప్పుడు 2015లో పొలిటికల్ కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆయన లేరు. సో చిరంజీవి మళ్ళీ రాజకీయాలకు వచ్చే ఛాన్స్ లేదు. ఆయన సినిమాల్లో బిజీ అయ్యారు. ఇప్పుడు మనం చూడొచ్చు, వాల్తేరు వీరయ్య సినిమా ఉంది, బోళా శంకర్ సినిమా ఉంది, ఇంకో 2-3 సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన మళ్ళీ రాజకీయాలకు వచ్చే ఛాన్స్ లేదు. పైగా ఆయన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయితే కనుక ఇవాళ మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం ఉంది. దానికి ఎందుకు వెళ్ళలేదు చిరంజీవి? సో చాలా క్లియర్గా ఉంది, ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ రారు. మళ్ళీ జనసేన ఇంపార్టెంట్ రోల్ ప్లేసిస్తే ఏమన్నా చూద్దాం. కానీ పవన్ కళ్యాణ్ మీద కూడా కొంత అసంతృప్తి ఉంది. చిరంజీవి వైఎస్ జగన్ను ఎందుకంత వెనకేసుకు రావడం, జగన్తో పదే పదే ఎందుకు గెలవడం, సినిమా టికెట్ల రేట్ల గురించి జగన్ను వెళ్ళి అడుక్కోవాల్సిన కర్మ ఏంటి, ఇటువంటి భావనలు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే చిరంజీవి సినిమా పరిశ్రమ దృష్ట్యా జగన్ దగ్గరకు వెళ్తారేమో, కానీ ఆయన ఇప్పుడు అందరి వాడిగా భావిస్తున్నారు. నరేంద్ర మోడీ మొన్న అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ పిలిస్తే అక్కడికి వచ్చారు. రేపు బండారు దత్తాత్రేయ మొన్న అలయ్ బలయ్ అంటే బీజేపీ సంబంధించిన ఫంక్షన్ దానికి వచ్చారు. జగన్ ఇంకేదైనా ప్రోగ్రాం పిలిస్తే పోతారు. జనసేనకు అట్లా అని వ్యతిరేకంగా కూడా చేయరు. సో చిరంజీవి ఖచ్చితంగా రాజకీయాల్లోకి మళ్ళీ రారు. ఆల్రెడీ ఒకసారి షాక్ తగిలింది, మళ్ళీ రారనే చెప్పొచ్చు. అదే సమయంలో జనసేన పోటీ చేస్తే దానికి వ్యతిరేకంగా కూడా ఖచ్చితంగా వ్యవహరించరు. ఓన్లీ సినీ ఇండస్ట్రీ దృష్ట్యా వైసీపీతో సత్సంబంధాలు అయితే కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుమార్, అయితే భరత్, ఏపీలో పొలిటికల్స్ అన్ని కాస్ట్ బేస్డ్లో మనం నడుస్తున్నాయి. అటు కాపు కమ్మ, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు కమ్మ, కాపు, రెడ్డి 3 ప్రధాన కులాలు అయ్యాయి. డెఫినెట్గా కమ్మ వర్సెస్ రెడ్డి ఉండేది. కాపులు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి స్ట్రాంగ్ అయ్యారు. అది కూడా ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్గా మారింది. బట్ 2014లో పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉండడం వల్ల కాపులు అవుట్ రైట్గా అటువైపు ఓటేసిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ వైపు. కానీ 2019లో అటు పవన్ కళ్యాణ్కు చెల్లిపోయాయి. కొంత టీడీపీ మీద వ్యతిరేకతతో కాపులు వైసీపీకి కూడా ఓటేశారు. సో ఇప్పుడు 2024లో కాపులు ఎటువైపు ఉంటారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత అయితే పోయింది. 5% రిజర్వేషన్స్ ఏదైతే కోటాలో ఉందో అప్పర్ క్యాస్ట్ రిజర్వేషన్ 5% రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, దాన్ని వైసీపీ రద్దు చేసింది. కానీ అదే సమయంలో వైసీపీ కాపులకు మంత్రివర్గాల్లో బాగానే ప్రాధాన్యత ఇస్తుంది. కాపు నేస్తం ద్వారా కాపు మహిళలకి డైరెక్ట్గా మనీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా అగ్రెసివ్గా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ వైపు కొంతైనా సింపతి ఉంది కాపు ఓటింగ్ ఫ్యాక్టర్ అన్నది. పవన్ కళ్యాణ్ని అనవసరంగా ఇబ్బంది పెడుతోంది జగన్ అన్ని. సో వచ్చే ఎన్నికల్లో అవుట్ రైట్గా ఎటువైపు ఉంటుంది? పవన్ కళ్యాణ్ వైపు ఉంటుందా? పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసి వెళ్తే తెలుగుదేశంకు కాపు ఓట్లు ప్లస్ అవుతాయా? వైసీపీకి వ్యతిరేకంగా కాపులు ఓటేస్తారా? లేదా ఇప్పుడు ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాపు మహిళలు చేస్తున్నారో దానివల్ల వైసీపీకి కూడా కొన్ని ఓట్లు పడతాయా? ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. బట్ కమ్మ, రెడ్డి 2 కాకుండా కాపు అన్నది కూడా ఒక 15% మించి ఓటు బ్యాంక్ ఉంది, ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా కూడా ఉంది. కాబట్టి ఈ 3 క్యాస్ట్లో 2 క్యాస్ట్లు ఏది కలిస్తే వాళ్ళ అధికారం. 2014లో 2 క్యాస్ట్లు అక్కడ అవుట్ రైట్గా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళాయి కాబట్టి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 2019లో ఓటు డివైడ్ అయింది. కాపు ఓటు కొంత పవన్ కళ్యాణ్కి, కొంత జగన్కి, కొంత తెలుగుదేశం పార్టీకి. బట్ అది అల్టిమేట్గా వైసీపీకి ప్లస్ అయింది. 2024లో కాపు ఓటు ఫ్యాక్టర్ కనుక ఎటువైపు వెళ్తే ఎటువైపు మెజారిటీ ఉంటే అటువైపే ఖచ్చితంగా అధికారం వస్తుందని కూడా మనం అనుకోవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ భరత్.